చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నారు ఈ ఇన్సిడెంట్ని కూడా. ఇది కేవలం మన వరకే కాదు, ఇది ఇంకొక దేశానికి కూడా సంబంధించినటువంటిది కాబట్టి పూర్తిగా డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి నిర్ణయం కానీ తదుపరి దాని మీద డెసిషన్ కానీ తీసుకుంటారు. కాబట్టి దానికోసం కొంత తీసుకొని వెళ్ళాలనేది అది ఆలోచన. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నెగిటివ్ లైఫ్లో మనం చూస్తున్నాం. ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా సరే గత ప్రభుత్వం అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన చుట్టే దొరుకుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఎస్కోబార్ లాగా తయారయ్యాడు ఆయన, అసలు పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని. మళ్ళీ అది ఏ ఇష్యూ ఎలా చూసినా సరే మళ్ళీ దానికే రావడం చాలా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో గర్వంగా గౌరవంగా బ్రతికేటటువంటి మనందరికీ కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా కొంత అవమానకరంగానే ఉంటుంది ఇదంతా కూడా. కానీ ఇష్యూ బేస్డ్గా మనం ఏదైనా చెప్పే ముందు అది నీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకొని చెప్పాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాని మీద తర్వాత స్పందిస్తూ ఉంటారు. ఆశతో గెలిపించారు కాబట్టి ఆ బాధ్యతని 100% కూడా ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కూడా అనుసంధానమై ముందుకు నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా బ్రాండ్ని సర్వనాశనం చేశారు. ఏ ఒక్క పెట్టుబడి కూడా ఆంధ్రప్రదేశ్కి రాకుండా చేశారు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువకులు. మన పక్కనున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మనకి రావాల్సినటువంటి పెట్టుబడులు అన్ని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది, కానీ ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోయాం. సో ఆ బ్రాండ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి ఆలోచనలు చేస్తున్నారు. అందులోనే సుమారు 25 పాలసీల వరకు ఈరోజు నూతనంగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఒక స్పోర్ట్స్ గురించి కానీ, లేకపోతే డ్రోన్కి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కానీ ఏ రాష్ట్రాల్లో అయితే పాలసీలు ఉన్నాయో దానికి ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఈరోజు కొత్త పాలసీలు తీసుకొని వచ్చి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా రేపు పార్లమెంటు సమావేశాల్లో ఏ సబ్జెక్ట్ అయితే వస్తుందో ఆ సబ్జెక్టుకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎక్కువగా ఎలా తీసుకొని రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులకి ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచనతో పార్లమెంటరీ పార్టీ అన్నీ కూడా ఒక మంచి మార్గంలో ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరందరూ గమనించుంటారు, లాస్ట్ సెషన్లో మేమందరం కూడా వచ్చిన ప్రతి అవకాశంలో కూడా చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అప్పులు ఊబిలో ఇరుక్కుపోయి ఉంది అనే విషయాన్ని మేము పార్లమెంట్లో వచ్చిన ప్రతి అవకాశంలో లాస్ట్ సెషన్లో మేము చెప్పడం జరిగింది. దానికి కేవలం బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్న వారే కాదు, అటు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా మేము సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఇలా ఉందా అని మాకు ఉత్తరాల ద్వారా రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ఈవెన్ అపోజిషన్ వైపు ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ వైపు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అని చెప్తే మేము మొదటి సెషన్ అంతా కూడా అందరినీ కన్విన్స్ చేయడానికి సమయాన్ని కేటాయించాం, ఎడ్యుకేట్ చేయడానికి సమయం కేటాయించాం. ఎడ్యుకేట్ చేస్తూనే రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా మేము విడిపోయిన తర్వాత రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఎందుకు మేము ఇంత గట్టిగా అడుగుతూ ఉన్నాం, ఎందుకు ఆ ప్రాజెక్టులే కాకుండా కొత్తగా రావాల్సిన వాటి గురించి కూడా, అలాగే కొత్తగా ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రావాల్సిన ఫండ్స్ గురించి కూడా ఎందుకు అడుగుతున్నాం అనే దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.